హలో, గుడ్ ఈవినింగ్. అందరికీ వందనాలు. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ చెప్తూ, పోయిన వారం ఒక 5-6 రోజుల క్రితం ఆర్యమాల అని అవన్నీ ఇవాళ కూడా మా రెవెన్యూ సోదర సోదరీమణులు ఇవ్వాల్సిన కుల ధృవీకరణ పత్రాలలో భాగంగా ఈ వీడియోలో ఒక 5 కులాలు, అంటే మనం చాలా ఎదిగిపోయినామని అనుకుంటాం. వికసిత భారత్ అని, వెలిగిపోతున్న రాజ్యం అని, ఏదో పైనుంచి ప్రయాణం చేస్తున్న దేశం అని అనుకుంటాం. కానీ మెజారిటీ ప్రజలు అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. ఆర్యమాల అని అనుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు అరవమాల. ఈ అరవమాల అనేది తమిళనాడు, తెలంగాణ, కొద్దిగా అక్కడక్కడ కర్ణాటకలో, కొంతమేరకు ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్న జిల్లాలు, తమిళనాడుకు ఆనుకొని ఉన్న జిల్లాలో తమిళ్ మాట్లాడతారు. చిత్తూరు ఉందనుకోండి, మంచి మిక్స్డ్గా మాట్లాడతారు. భాష మాట్లాడినా కులం పోదు కదా. అంటే మెజారిటీ అరవమాలలు, అరవం అంటే తమిళ్. ఇట్స్ ఎ ద్రవిడియన్ టర్మ్. మోస్ట్ సైంటిఫిక్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీ ద్రవిడియన్స్. అంటే దక్షిణ భారతీయులు అందరం కూడా మనము ద్రవిడియన్సే, ద్రవిడియన్ కల్చరే. అంటే అక్కడ అనుకరిద్దామని చెప్పి మన దగ్గర ఉన్న వైశ్యులు, కోమట్లు ఆర్య వైశ్యాన్ని పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా ద్రవిడియన్ కల్చర్లోనే మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకో కానీ తెలియదు. ఈ అరవమాలలు కూడా గమ్మతైన పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. అవన్నీ మానేయండి మీరు. రవీంద్రన్, వాళ్ళ శాస్త్రి వీస్త్రి ఉండదు. వెంకటేశ్వరన్, వెంకట కిరణం, అన్నీ లాస్ట్కి ఏం పెట్టుకోండి. మేము తమిళ్ అని చెప్పండి అంతే. అరవమాలని ఎందుకు చెప్తారు? రాజేంద్రన్, వెంకటేశ్వరన్, ఇటువంటి కాకుండా ఒక సైన్స్కు ఆపాదించగలిగే ఒక చెట్టు పేరు పెట్టుకొని లాస్ట్కి ఎన్ పెట్టుకోండి. వీళ్ళు సాధారణంగా ఈ బాధలు తట్టుకోలేక కొంత క్రైస్తవాన్ని కన్వర్ట్ అయ్యారు. ఒక మంచి సోషల్ రెస్పెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో కన్వర్ట్ అయ్యారు. ప్రతి సండే చర్చికి పోవడం, స్నానం చేసి ఒక పుస్తకం, యేసుప్రభు ఆయన ప్రజలకు ఏమి ఇస్తాడో మన దేవుళ్ళకి అదే ఇస్తారు, అల్లా కూడా అదే ఇస్తాడు. ఎవరి కష్టం అది చేసుకొని తినమంటారు. అంత ఉట్టిదే. అంత సరే. నమ్మకాలు, మనిషికి ఒక భయం ఉండాలి. మనల్ని ఎవరో శాసిస్తున్నారు కనపడని వాళ్ళు, వాళ్ళకు కొంచెం భయపడి బతుకుదామనే ఉద్దేశంతో ఒక జీవన విధానాన్ని ఎంచుకోవడమే మతము. ఆ మతంలో మన దేశంలో ఉన్నటువంటి ఒక అమానవీయమైన కుల వ్యవస్థ. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, క్షూద్రులు, ఒక 2-3 శతాబ్దాల క్రితం అతి శూద్రులు అనే పేరు కూడా వచ్చింది. సర్వ వాళ్ళే. ఏది ఒక వస్తువు తయారు కావాలన్నా వాళ్ళే. అన్ని రకాల వస్తు ఉత్పత్తి, మానవ సమాజానికి అవసరమైన ఉత్పత్తులన్నీ వాళ్ళ నుంచి వస్తాయి. ఇది అరవమాల అనేది. వాళ్ళు టోటల్గా 24,364 మంది ఉన్నారు సీప్ రిపోర్ట్ ప్రకారంగా. తర్వాత 1% అవుతారు. 70 CBIలో ఉన్నారు, అంటే బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో. అధ్వానంగా ఏం లేరు. కొద్ది అంత వాళ్ళకు గౌరవం అనేది ఉంది. నిజాంకు ముందు అరవమాల అనేది లేదు. స్లోగా ఇక్కడ మైగ్రేట్ అయ్యుకుంటూ వచ్చి స్వతంత్రాంతం ఈ పేరు బాగా వినపడుతూ ఉంది. వీళ్ళు జనరల్గా పశువులు కాయటం, తర్వాత వెట్టి చాకిరి, బాగా వ్యవసాయ కూలీలుగా బాగా రాణించే కులం అనేది చారిత్రక వాస్తవం. అది ఇప్పుడు ఎడ్గర్ థర్స్టన్ ప్రకారంగా ఆయన ద కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇన్ సౌత్ ఇండియా అనే పుస్తకం రాశారు. ఇంగ్లీష్ వాళ్ళు రాసినాయి, మన వాళ్ళు ఏం రాయలేదు. మన వాళ్ళు రాయగలిగే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ గురించే రాసుకున్నారు తప్ప ఈ పేదల గురించి ఎవడు రాయలేదు. కాబట్టి గ్రామ సేవలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం, పొయ్యిల కట్టెలు అమ్ముకోవడం, ఇప్పుడు కొద్దిగా మెరుగైన జీవితం, పశువులు గాయటం, ఇవన్నీ చేస్తూ మొత్తానికి వాళ్ళైతే ఇంకా పరియార్ అనే అరవమాలలు కూడా ఉన్నారు. వీళ్ళ జీవిత సత్యాలు చాలా వరకు 1728 నుంచి 1948 వరకు కూడా ఈ అరవమాలలు బాగా కష్టజీవులు. వీళ్ళ గురించి ఇంకా వివరాలుగా దాన్ని చదవాలంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి ఒక పుస్తకం రాశాడు. అందులో చాలా బాగా చెప్తారు వీళ్ళందరి గురించి, ఇలాంటి వ్యక్తుల గురించి. ఒక 3 శబ్దాల గురించి. ఆ పుస్తకం పేరు తిరుక్కురల్ తిరువల్లువార్ అనే పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. అంటే ఏది పనికిరాదు దీని కింద. అంటే ఇది జీవితానికి ఒక డైమెన్షన్ ఇస్తుంది. జీవన సరళి, జీవన విధానం. మురసోలి అనే పత్రిక నుంచి సేకరించి దీన్ని తమిళ్ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేయబడ్డ పుస్తకం. అందరూ చదివితే చాలా మంచిది ఇది. కాబట్టి వీళ్ళకు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఇచ్చి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందిగా మా రెవెన్యూ సోదరిమణులను రిక్వెస్ట్ చేస్తున్న. తర్వాత బాకిరి అంటారు, బకిరి అని కూడా అంటాం. వీళ్ళొక 16,000 మంది, 0.05%. తర్వాత కాంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ ప్రకారంగా సీరియల్ నెంబర్ 77, అంటే ఒక 77. ఆ ఒక్క పూట అయినా కొంచెం బాగానే తింటున్నారు అని లెక్క. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఫకీరి అని కూడా అంటారు, బకిరి అంటారు, ఇక రకరకాల ఉచ్చారణతో పిలుస్తారు వీళ్ళని. అది అంటే ఏదైనా కూడా ఎస్సీలో ఉన్నటువంటి ఒక సబ్ కాస్ట్ వీళ్ళది. మాల సమాజంలో తర్వాత ఈ ఉపకులాలుగా, ఉపశాఖలుగా వాడబడుతున్నటువంటి కులంలో ఉన్నటువంటి ఇది. వీళ్ళు
నిజాం పీరియడ్లో లేరు, నిజాం తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు అట్లా వస్తున్నారు. సాంప్రదాయ వృత్తులు ఏం లేవు. బాగా హార్డ్ వర్క్ చేయటం, ఈ గోత్రాల పిచ్చి, తర్వాత ఇది పెద్దగా ఏం లేదు వాళ్ళకు. ఒక సాధారణ జీవితం గడుపుతూ ఈ 1871 నుండి కొంత లభ్యంగా ఉంది. అది తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి గ్రూప్ 3లో సీరియల్ నెంబర్ 8గా వేసి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి చెప్దాం. తర్వాత బ్యాగరీ అంటే మనకు తెలుసు కదా, ఒక ఈ కళా నైపుణ్యానికి ఒక రిజర్వేషన్ ఉండదు, ఒక గౌరవం ఉండదు. వాళ్ళు కనపడితేనే తీసేసినట్టుగా మాట్లాడటం. వీళ్ళు దాదాపు 31,805 మంది ఉన్నారు. వీళ్ళు 0.01%. తర్వాత వీళ్ళ కాంపోజిట్ ఇండెక్స్ ప్రకారం 108. అత్యంత పేదరికం. మాల సబ్ కాస్ట్లో వీళ్ళు ఉన్నారు. తర్వాత 1950 నుంచి కూడా వీళ్ళ కుల జాబితాలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. బేగరోళ్ళు మీకు అందరికీ తెలుసు అని కూడా, తెలంగాణ హిందూ స్టైల్ ఆఫ్ జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఏం తెలుసు, బేగరోళ్ళు బొందలు తవ్వుతారు. బేగరోళ్ళు అంటే ఏది, బొందలు తవ్వుతారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిన అడిషనల్ ప్రొఫెషన్ ఏంటంటే శవానికి వాళ్ళకు గౌరవం ఇస్తారు. తీసుకొచ్చి ఆ కట్టెల మీద పెట్టి అవన్నీ చేసి మనకి ఎవ్వరికి తెలియదు. ఆయన బ్రాహ్మణైనా, సనాతుడైనా, అడక తింటోడైనా, ఎవరైనా కూడా ఆ బ్యాగర్ అయినా ఆ పని చేస్తాడు. ఆయన అందుకే పుట్టిండని అనుకుంటాము, అది కాదు. కానీ నిజాం కాలంలోనైతే వీళ్ళందరూ ఆ పని చేయవలసిందే. అంత ఫ్రీ సర్వీసే, ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనము ఎక్కువ తక్కువ ఎందుకు, ఇప్పుడు నిన్న రామచంద్రపురం ఏరియా పోయినాం, వాళ్ళ బంధువులందరూ వచ్చి ప్లేట్ పట్టుకొని నిలబడుతున్నారు పైసలు ఏమని. ఇది మన డెవలప్మెంట్, ఇది మన వికసిత భారతం. బొంద తవ్వారు, నిలబడ్డారు, బొంద పెట్టినాక మీద మట్టి కప్పి వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు పైసలు ఏమని. అంటే మనం మనుషులుగా రియాక్ట్ కావాలి కదా. ఆవిడ అట్లే అంటాడులే అని అంటే ఆ పేదరికంలో అది అవసరం వాళ్ళను సంప్రదాయంగా ఆ శవాన్ని గౌరవించడం, తర్వాత అంత్యక్రియలు, తర్వాత ఆ పాడె కట్టడంలో కూడా వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళు ఇక విలేజ్లు సర్వీస్ అని తర్వాత సామాజిక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీళ్ళని బ్యాగరోళ్ళు అంటారు, కాటిపాపలు అంటారు, ఎట్టోళ్ళు అని కూడా అంటారు. నిజాం కాలంలో 1871, 1891, తర్వాత 1901, 1911, 1921, 1931 ఎవ్రీ 10 years కోసం సర్వే అయింది. మనం చేయలేం, ఎందుకంటే ఇప్పుడు ఇవంతా బాగా తెలివైన వాళ్ళుగా మనం రాజ్యం వెళ్ళుకుంటున్నాం కాబట్టి మనం కులగణన చేయలేము, జనాభా గణన కూడా చేయలేము. వీళ్ళకు షెడ్యూల్ సబ్ కాస్ట్లో సీరియల్ నెంబర్ 9 వేసి గ్రూప్ 3లో ఇవ్వాల్సిందిగా మనము తీసుకోమని చెప్పి, ఇవ్వవలసింది కాదు, మీరు బాజాప్తా తీసుకోవాలి. తీసుకొని అడిగి ఆ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత చల్వాడి ఇట్లా ఉన్నాయి. వీళ్ళ పాపులేషన్ 7722 7,722, 0.02%. CBL 95 అంటే బాగా పేదరికం ఉంటుంది. తర్వాత వీరు ఒకటే వంశంకి సంబంధించినటువంటి హర్యానా జాట్లో ఉంటారు కదా, ఈ సగోత్ర అని, అంటే సేమ్ గోత్రం ఉన్న అని పెళ్లి చేసుకోవడం, వాడిని కొట్టి చంపుతారు, సంఘ బహిష్కరణ చేస్తారు. ఇవి వీళ్ళ దాంట్లో అదే దగ్గర పడ్డదట. ఒకే వంశం పేరుంటే ఆ ఇంటి పేరు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే చేసుకోరట. మరి అదేం దగ్గర గ్రామం, వంశం, బంధుత్వం పరిశీలించి మరి పెళ్లి చేసుకుంటారు. ఈ ఉన్నరే 7,700 మంది బాబు అనుకుంటే వీళ్ళకి 100 రకాల దేవుళ్ళు వీళ్ళు కొలుస్తారట. మనకు 3 దేవతలు కదా, అందరు మంచుకుంటున్నాయి కదా, 3 కోట్లు అయ్యేది. అదే వీళ్ళకు గోత్రాలు కూడా ఉన్నాయి. హళిగప్ప, హనుమంత, తర్వాత మాదన్న, తర్వాత జోగన, ఇవన్నీ వీళ్ళ గోత్రాలు కూడా ఉన్నాయట. చూడండి మరి అదేంటో. ఇక హైదరాబాద్ గెజెట్ ప్రకారము, తర్వాత ఈ థర్స్టన్ హిస్టరీ ప్రకారంగా కూడా ఇలా గోత్రాలు ఇంటి పేర్లు అయితే చాలా ఉంటాయట. ప్రాంతాన్ని బట్టి కూడా వాళ్ళు మారుతాయి. బాగా శ్రమించే కులం అంట, వాళ్ళు పని చేసే కులం, కష్టపడితేనే కదా ఏది, వాళ్ళే కష్టపడతారు. కాబట్టి చివరగా ఇవాళటి వీడియోలో ఇంకా డోర్ అనేది ఒక పేద కులం. అయితే వీళ్ళు డోర్ అంటే ఎక్కువ హిందీ మాట్లాడేటోళ్ళు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి, కొన్నిసార్లు కర్ణాటక నుంచి కూడా మైగ్రెంట్ అయిన వాళ్ళు 3,497 మంది ఉన్నారు. గ్రూప్ 3లో 0.01%, 96 సిబ్లింగ్ పాయింట్ ఇచ్చారు. వీళ్ళు అంటే లెదర్ క్లీనింగ్, చెప్పుల తయారీ, తర్వాత వ్యవసాయం పనులు, చర్మానికి సంబంధించి అంటే ఈ ఎడ్లకు సంబంధించిన బ్యారన్లు అవి అంటుంటాయి కదా, తర్వాత చర్లాకోలలు, ఇవన్నీ వ్యవసాయ సంబంధించినటువంటి అన్ని రకాల అవి తయారు చేసిస్తారు. తర్వాత డప్పు, ఊళ్ళలో కొట్టే డప్పులు అవన్నీ తయారు చేస్తారు. అయితే ఈ పశువు చర్మం అంటే దాన్ని ట్యానింగ్ చేసేసి మీటి తయారు చేస్తారు. ఇక వాళ్ళు అదే పని, ఇంకా వేరే లేదుగా. ఈ ప్రస్తుతానికైతే ఎక్కువ మెదక్లో రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ సంగారెడ్డిలో ఉన్నారు. మీరందరూ వెళ్ళాలి. ఈ డోర్ కమ్యూనిటీ వాళ్ళందరూ నేను చెప్పిన విషయం తెలుసుకోవాలి. ఆ గ్రూప్ 3కి సంబంధించినటువంటి దాంట్లో మీ కుల ధృవీకరణ తీసుకోవాలి. బాగా చెప్తా అడిగి మరీ తీసుకోండి, ఇస్తారు రెవెన్యూ వాళ్ళు. దయచేసి చూసి
ఇది అందరికీ షేర్ చేసుకుంటూ తెలుసుకొని లైక్ చేస్తారని కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.